సార్ మీరు ఇటు సైడ్ వస్తారు. నుంచి తీస్తే బాగా వస్తుంది. అక్కడి నుంచి వాగేస్తుంది వచ్చి తీసుకున్నాడు. సార్కి చెప్పే చూపించుకుంటే చెప్పి రాసుకుంటూ ఇంకా ఇదివరకు రాలేదు. రాలంటే మొత్తం పంట మొత్తం నీళ్ళు దిగినాక వస్తారు. దిగినాక వచ్చినాక ఏది మునుగలేని రాసుకోకుండా బంద్ అవుతున్నాను. ఇప్పుడు రాసులు లేరు. నీది ఎక్కడే పోయింది, పాంచ్ ఎక్కడ పోయిన ఎక్కడ పోయిందని రాస్తున్నాడు. అది మేము ఇంతకు ముందు లాస్ అయినాము. ఇప్పుడు అట్లా చెప్తున్నాడు ఎక్కడ రాస్తామంటున్నాడు. 4 ఎకరాల మునిగి అసలు నీళ్ళు మునిగినప్పుడు వచ్చిన పడితే అది 5 ఎకరాలు మునిగి ఉంటుంది. నీళ్ళు దిగినాక వస్తే ఎక్కడే రాస్తాడు. ఎక్కడ రాస్తామంటున్నాడు. మేము ఇప్పుడు 4 ఎకరాలు పెట్టుబడి 3 ఎకరాలు పెట్టుబడి. మీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఫస్ట్ ఇప్పిస్తామని చెప్పి మీరు మాట ఇవ్వండి. లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీ కానీ మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి గారితో హామీ తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు ఒక భరోసా ఇవ్వండి. రైతు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే 10 లక్షల రూపాయలు కూడా ఈ పంటల నష్టంతో ఈ రైతు ఫ్లడ్లో ఎక్కడ నష్టపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటే 10 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మేము ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పింది అడుగుతున్నాం. మేము చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి రైతుల గురించి. కానీ ఇవాళ మాత్రం ఏదైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ద్వారా భారీ వర్షాల వల్ల నష్టం జరిగిందో మీరే మాట అయితే ఇచ్చిండ్రో తక్షణమే అది ఎకరానికి 25,000 రూపాయలు ప్రతి పంటకు, మిర్చికి 50,000 రూపాయలతో పాటు విత్తనాలు కూడా సబ్సిడీతో ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడిని కూడా మళ్ళీ తిరిగి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి మరలా రీలోన్ ఇవ్వమని చెప్పండి. బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తేనే వాళ్ళు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఉంటుంది.